Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రైన్స్ యొక్క చాప్టర్లో ఉన్న సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి 2 డిఫరెంట్ కేసెస్ అనేది యాడ్ అయ్యి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చూసుకున్నాం కదా కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని. సో ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనకి కేస్ 1 అండ్ కేస్ 2, సో ఈ యొక్క 2 కేసెస్ అనేది కాంబినేషన్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో ఎవరైతే ఆ యొక్క ఇంట్రొడక్షన్ అనేది చూడలేదో, సో ఆ ఇంట్రొడక్షన్ అనేది చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క పార్ట్ అనేది చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A train passes a platform and tunnel length of 800 meters and 400 meters in 100 seconds and 60 seconds respectively. The length of the train is అన్నాడు. సో చూడండి ఏమన్నాడు, సో ట్రైన్ అనేది ప్లాట్ఫాము ప్లస్ టనల్, సో ప్లాట్ఫామ్ ప్లస్ టనల్, సో రెండింటి కేసెస్ ఇచ్చాడు. సో ఇక్కడ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అన్నాడు, ఇక్కడ టనల్ని క్రాస్ చేస్తుంది అన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఏమో 800 మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు, టనల్ ఏమో 400 మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడేమో ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుందంట, 100 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో ఇక్కడేమో 60 సెకండ్స్లో ఈ యొక్క టనల్ని క్రాస్ చేస్తుంది అన్నాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ని దాటుతున్నది ట్రైనే, టనల్ని దాటుతుంది కూడా ట్రైనే అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 2 కేసెస్లో ట్రైన్ అనేది సేమ్, దాని యొక్క స్పీడ్ కూడా సేమ్ అవుతుంది. సో ఈ యొక్క 2 కేసెస్లో స్పీడ్ అనేది సేమ్ అవుతుంది, స్పీడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 2. సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 2. సో ఈ యొక్క లాజిక్ అనేది యూస్ చేసుకుని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం అనమాట ఫ్రెండ్స్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే లాజిక్ అనేది తెలుసు కదా మనకి. సో ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు S2 అంటే d1/t1 ఈజ్ ఈక్వల్ టు d2/t2 అవుతుంది. సో d2/t2 అవుతుంది. సో ఇక్కడ d1 అనేది ఏమవుతుంది, ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు d1 అనేది దేని కాంబినేషన్ అవుతుంది, ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అవుతుంది కదా. సో ఇప్పుడు ట్రైన్ లెంత్నేమో x అనుకుందాం, ట్రైన్ లెంత్ అనేది ఏమనుకుందాం, xకి ఈక్వేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్గా d అనేది కన్సిడర్ చేసుకుందాం. సో 800 + x డివైడెడ్ బై 100 సెకండ్స్ కాబట్టి టైం కాబట్టి 100 సెకండ్స్ తీసుకున్నాను, d2. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, టన్నల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అవుతుంది. సో ట్రైన్ లెంత్ అనేది మనకు తెలియదు. సో ట్రైన్ లెంత్ ఏమో x అనుకుంటున్నా, ప్లస్ టనల్ లెంత్ ఏమో 400 మీటర్స్ ఇన్ 60 సెకండ్స్ అన్నాడు. సో డివైడెడ్ బై t ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో ఇప్పుడు 0 and 0 విల్ గెట్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఇప్పుడు 2తో ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మిగిలిన వాల్యూస్ని క్రాస్ మల్టిప్లై చేయండి. సో 3 × x ఎంత, 3x plus 3 8s are 24 is nothing but 2400, which is equal to 5 × x ఎంత, 5x plus 5 4s are 20 is equal to 2000 అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు x టర్మ్స్ అన్నీ ఒక వైపుకు తీసుకెళ్తా, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ ఒక వైపుకు తీసుకొస్తాను. సో చూడండి, 5x ఇక్కడ ఉంది కదా, 3x అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళామంటే 2x అనేది ఇక్కడ మిగులుతుంది. సో 2000 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చామంటే మైనస్ అవుతుంది. సో 2400 టు 2000 అనేది మైనస్ చేసామంటే 400 అనేది మిగులుతుంది. సో ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 200 వస్తుంది. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్. సో ఈ యొక్క x అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఆ యొక్క ట్రైన్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్ అనేది ఈ యొక్క ట్రైన్ లెంత్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. మనకి మోస్ట్లీ ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఏ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగినా కూడా సో ఈ యొక్క సెకండ్ పార్ట్ నుంచే అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క సెకండ్ పార్ట్ నుంచే మోస్ట్లీ ప్రాబ్లం అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A train takes 18 seconds to pass a bridge 162 meters long and 15 seconds to pass through the tunnel 120 meters long. The length of the train is అన్నాడు. సో చూడండి, 2 కేసెస్ ఇచ్చాడు ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి 2 కేసెస్, ఒకటేమో బ్రిడ్జ్ అన్నాడు, రెండేమో టనల్ అన్నాడు. సో బ్రిడ్జ్ యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, సో చూడండి క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ టేక్స్ 18 సెకండ్స్ టు పాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ 162 మీటర్స్ అంటే 162 మీటర్స్ ఉన్న బ్రిడ్జ్ని దాటడానికి 18 సెకండ్స్ పట్టింది. సో అదే
టనల్ ఎంత ఇచ్చాడు, టనల్ యొక్క లెంత్ ఏమో 120 మీటర్స్ ఇచ్చాడు. సో దాన్ని దాటడానికి ఎంత టైం పట్టిందంట, 15 సెకండ్స్లో ఆ యొక్క టనల్ని క్రాస్ చేస్తుంది అన్నాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అన్నాడు. సో ట్రైన్ యొక్క లెంత్ అనేది సేమ్ ఫస్ట్ ప్రాబ్లంలో ఎలా ఫైండ్ అవుట్ చేసామో సో ఇక్కడ కూడా అలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి ఈ యొక్క టూ కేసెస్లో కూడా ట్రైన్ అనేది సేమ్. సో ఆ ట్రైన్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనేది కూడా సో ఆ యొక్క స్పీడ్ కూడా సేమ్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 2. స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ కేస్ 2 అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ కదా. సో డి ఈజ్ నథింగ్ బట్ d1 అండ్ t1. సో హియర్ s2 ఈజ్ ఈక్వల్ టు d2 బై t2. సో ఇంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే సో ఎవరైతే బేసిక్ నుండి కూడా నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఈ యొక్క పాయింట్ బై పాయింట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చూద్దాం. చూడండి d1 అంటే సో ఈ యొక్క బ్రిడ్జ్ని దాటాలి అంటే ఎన్ని లెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. సో ఈ యొక్క 162 మీటర్స్ అనేది బ్రిడ్జ్ లెంత్ ట్రావెల్ చేయాలి ప్లస్ ట్రైన్ లెంత్ కూడా ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. 162 మీటర్స్ అనేది బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రైన్ లెంత్ అవుతుంది డివైడెడ్ బై టైం ఎంత, 18 సెకండ్స్. సో ఇప్పుడు d2 అనేది ఏమవుతుంది, 120 మీటర్స్ అనేది టనల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అనేది ఎక్స్ అవుతుంది. ఎన్ని సెకండ్స్లో, 15 సెకండ్స్లో ట్రావెల్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 15 అనేది 3 to 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 3 to 6 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. చూడండి 5 into 162 అంటే 5 into 160 చేయండి. 16 5 ఎంత, 80. సో 160 into 5 ఎంత, 800 ప్లస్ 2 into 5 ఎంత, 10. అంటే 810 ప్లస్ 5 into x 5x ఈజ్ ఈక్వల్ టు 6 into 120 720. 6 12 6 72 అండ్ 0 అంటే 720 ప్లస్ 6x. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ వాల్యూ అనేది ఎలా వస్తుంది, సో ఇక్కడ ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపుకి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒకవైపుకి తీసుకొని రండి. సో 5x అనేది అవతలకు పంపిస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. సో ఇక్కడ 810లో 720 అనేది మైనస్ చేసాము అంటే ఇక్కడ వాల్యూ ఏమో 90 మిగులుతుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ, సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 90 మీటర్స్. సో ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది, 90 మీటర్స్ అనేది ఈ యొక్క ట్రైన్ లెంత్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. థర్డ్ ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ టేక్స్ 5 seconds టు క్రాస్ ఏ ఎలక్ట్రికల్ పోల్. సో చూడండి ఒక కేసు ఏమో పోల్ అంటున్నాడు. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 120 మీటర్స్. ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ క్రాస్ ఏ 180 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ అంటున్నాడు. అంటే ఒక కేసులో ఏమో పోల్ అంటున్నాడు, ఇంకొక కేసులో ఏమంటున్నాడు, ప్లాట్ఫామ్ అంటున్నాడు. సో ఒక కేసులో ఏమంటున్నాడు, పోల్. సో ఈ యొక్క పోల్ని దాటడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది అంటున్నాడు, 5 seconds పడుతుంది అంటున్నాడు. సో ఆ యొక్క ట్రైన్ లెంత్ కూడా ఇచ్చాడు. ట్రైన్ లెంత్ ఎంత, సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ అనేది 180 మీటర్స్. సో 180 మీటర్స్ అనేది ప్లాట్ఫామ్ లెంత్. సో ఎంత టైంలో ఈ యొక్క ప్లాట్ఫామ్ని దాటుతుంది అని అడుగుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడు. ఈ యొక్క 2 కేసెస్లో ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం కదా. సో ఇప్పుడు చూడండి స్పీడ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది ఈ యొక్క పోల్ని దాటాలి అంటే ఆ యొక్క ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఆ యొక్క ట్రైన్ లెంతే ట్రావెల్ చేయాలి. ఆ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది, 120 మీటర్స్ డివైడెడ్ బై టైం ఎంత, ఇక్కడ 5 seconds. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ వస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ అనేది ఎంత, ఇక్కడ 120 మీటర్స్ 5 seconds కాబట్టి మీటర్ పర్ సెకండ్లో ఈ యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో 5 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 5 2s 10 అండ్ 5 4s 20. సో 24 మీటర్ పర్ సెకండ్ అనేది ఇక్కడ మనకి స్పీడ్ వచ్చింది. ఈ యొక్క స్పీడ్ అనేది తీసుకొని ఈ కేసులో వెళ్ళాము అంటే సో ఇప్పుడు మనకి టైం వస్తుంది. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫార్ములా అనేది. సో ఈ యొక్క టైం అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి టైం అనేది ఎలా వస్తుందో. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత, సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది అంటే డిస్టెన్స్ అనేది ఎంత క్రాస్ చేస్తున్నట్టు, ఈ యొక్క 180 మీటర్స్ ప్లస్ ట్రైన్ లెంత్ ఎంత, 120 మీటర్స్. సో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది అంతే సింపుల్గా. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్గా తీసుకుంటాం. స్పీడ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ స్పీడ్ అనేది ఎంత, 24 మీటర్ పర్ సెకండ్. 24 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఈ యొక్క టైం అనేది ఎంత అవుతుంది, 300 డివైడెడ్ బై 24 వస్తుంది. సో 24 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 24 1s 24, 60 మిగిలింది కదా. సో 24 2s 48.
ఇంకా ఎంత మిగిలింది అక్కడ 12 మిగిలింది. సో 12 అనేది 24లో హాఫే కదా, సో 12.5. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 12.5 సెకండ్స్. సో ఈ యొక్క 12.5 సెకండ్స్లో ఆ యొక్క ప్లాట్ఫామ్ని ఆ యొక్క ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది. సో ఇది మనకి నార్మల్ ప్రాసెస్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు d/t అనే ఫార్ములా యూస్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇలాంటి 2 కేసెస్ ఇస్తాడో, సో ఈ యొక్క 2 కేసెస్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాము అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఈ యొక్క మెథడ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ అనేది చూద్దాం. సో ఆ యొక్క మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఆ యొక్క టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి ఇదే మెథడ్ ఇదే ప్రాబ్లమే నెక్స్ట్ ఇంకొక మెథడ్లో కూడా చేద్దాం. సో ఆ యొక్క మెథడ్ అనేది ఈజీగా ఉంది అంటే ఆ యొక్క మెథడ్లోనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అదే థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ మెథడ్ 2. సో మెథడ్ 2లో ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి సింపుల్గా క్వశ్చన్ నెంబర్ చూడండి, థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ టేక్స్ 5 seconds టు క్రాస్ ఏ ఎలక్ట్రికల్ పోల్. సో ఈ యొక్క పోల్ ఫస్ట్ దేన్ని క్రాస్ చేస్తుంది, ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేస్తుంది. ఎన్ని సెకండ్స్లో అంటున్నాడు, 5 secondsలో అంటున్నాడు. ఈ యొక్క 5 secondsలో చూడండి, ఈ యొక్క 5 secondsలో ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేస్తుంది అంటే ఆ యొక్క ట్రైన్ డిస్టెన్స్ని క్రాస్ చేస్తున్నట్టు కదా. ఆ ట్రైన్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 120 meters ఇచ్చాడు. 120 meters ఇచ్చాడు అంటే 5 secondsలో ఆ యొక్క ట్రైన్ అనేది 120 meters క్రాస్ చేస్తూ పోతుంది. అంటే 5 secondsలో ఆ యొక్క ట్రైన్ అనేది 120 meters డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, అదే ట్రైన్ 180 meters లాంగ్ యొక్క ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో అంటే ఏమంటున్నాడు, ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ప్లాట్ఫామ్ని దాటాలి అంటే చూడండి ఈ యొక్క 5 secondsలో 120 meters కవర్ చేస్తుంది. సో అదే కాన ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ఏవేవి కవర్ చేయాలి, ఈ యొక్క ట్రైన్ లెంత్ ప్లస్ ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ ఎంత 120, ప్లాట్ఫామ్ లెంత్ ఎంత 180. సో ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ యాడ్ చేసుకుంటే అదే కదా మనకి డిస్టెన్స్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ట్రైన్ అనేది ఎన్ని డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ 1 ఏమో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 300 meters. సో ఈ యొక్క 300 meters లెంత్ అనేది దాటడానికి ఈ యొక్క ట్రైన్కి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేస్తే అదే కదా మనకి రిక్వైర్డ్ వాల్యూ. చూడండి ఈ వేలో ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి 5 secondsలో 120 meters క్రాస్ చేస్తుంది. సో చూడండి 10 secondsకి ఎంత వెళ్తుంది, సో 10 secondsకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 240. సో చూడండి 10 secondsకి 240 meters ట్రావెల్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏమి, 300 meters డిస్టెన్స్ అనేది కవర్ చేయాలి. 300 meters అనేది కవర్ చేయాలి అంటే ఈ 120లో ఇంకొక 60 యాడ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది కదా. సో ఇక్కడ 5 secondsలో 120 అంటే 2.5 seconds. సో 2.5 seconds యాడ్ చేసుకున్నామంటే 60 meters కవర్ అయిపోతుంది. సో టోటల్గా ఇప్పుడు 300 meters అనేది కవర్ చేయడానికి 12.5 seconds పట్టింది. సో ఇప్పుడు ఈ యొక్క 300 metersని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అదే ట్రైన్కి, 12.5 seconds. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని దాటడానికి ఎన్ని టైం పట్టింది, 12.5 seconds పట్టింది అనమాట. సో ఈ యొక్క మెథడ్లోనే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ యొక్క మెథడ్లోనే మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4, ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ 150 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ లెంత్ ఆఫ్ 250 meters in 30 seconds. ఇన్ వాట్ టైమ్ ఫర్ ద ట్రైన్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ లెంత్ ఆఫ్ 130 meters. సో చూడండి ఇక్కడ కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఈ యొక్క 2 కేసెస్ అనేది ఏమి, కేస్ 1 ప్లాట్ఫామ్, కేస్ 1 ఏమి ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ దాటడానికి ఒక కేసులో తీసుకుందాం. సో ఇంకొకటి ఏమంటున్నాడు, ఇన్ వాట్ టైమ్ ఫర్ ట్రైన్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ లెంత్ అంటున్నాడు. సారీ, ఫోర్త్ ప్రాబ్లం కదా, ఆ బ్రిడ్జ్ లెంత్. సో బ్రిడ్జ్ని దాటడానికి ఇంకొక కేసుగా తీసుకుందాం. సో ప్లాట్ఫామ్లో మనకి ఏమేమి ఇచ్చాడు, 150 meters లాంగ్ ట్రైన్ ఇచ్చాడు. అంటే 150 meters లాంగ్ ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, 250 meters. దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, 30 seconds. సో ఈ యొక్క ప్లాట్ఫాము ప్లస్ ఈ యొక్క ట్రైన్ లెంత్ని చూడండి, క్లియర్గా చూడండి. ఈ యొక్క ప్లాట్ఫామ్ని దాటడానికి ఆ యొక్క ట్రైన్కి 30 seconds పడుతుంది అంటున్నాడు. ఆ యొక్క ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ట్రైన్ అనేది ఏ డిస్టెన్స్ కవర్ చేయాలి, ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కవర్ చేయాలి, ఆ యొక్క ట్రైన్ లెంత్ కూడా కవర్ చేయాలి. చూడండి ఏమేమి కవర్ చేయాలి, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ ఏమో 150 meters,
ప్లాట్ఫామ్ లెంత్ ఏమో 250 మీటర్స్. సో ఈ యొక్క 400 మీటర్స్ని కవర్ చేయడానికి 30 సెకండ్స్ పడుతుంటే, సో ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు? బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు? 130 మీటర్స్ ఇచ్చాడు. బ్రిడ్జ్ లెంత్ ఎంత? 130 మీటర్స్ ప్లస్ ట్రైన్ లెంత్ ఎంత? 150 మీటర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 280 మీటర్స్. 280 మీటర్స్ని ట్రావెల్ చేయడానికి ఈ యొక్క ట్రైన్కి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, 400 మీటర్స్ని క్రాస్ చేయడానికి 30 సెకండ్స్ పడితే ఈ యొక్క 280 మీటర్స్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చూడండి, 400 మీటర్స్ని ట్రావెల్ చేయడానికి 30 సెకండ్స్ పడుతుంది అంటే 280 మీటర్స్కి ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ 0 క్యాన్సిల్ చేద్దాం. అంటే ఇక్కడ రేషియోస్గా తీసుకుందాం. చూడండి, ఇక్కడ 4తో 10 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ 4తో 7 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 సెకండ్స్గా తీసుకుంటున్నా. 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 సెకండ్స్లో డిస్టెన్స్ అనేది కంప్లీట్ చేస్తుంటే ఈ యొక్క కేస్ 2లో బ్రిడ్జ్ కేసులో ఏమవుతుంది? 7 పార్ట్స్ అనేది ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఈ యొక్క 10 పార్ట్స్ని ఇంటూ 3 చేస్తే 30 సెకండ్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 3 చేద్దాం. సో ఇక్కడ కూడా ఏం చేద్దాం? ఇంటూ 3 చేద్దాం. అంటే 7 × 3 ఎంత? 21 సెకండ్స్. సో ఈ యొక్క 21 సెకండ్స్లో ఈ యొక్క బ్రిడ్జ్ని దాటడానికి 21 సెకండ్స్లో ఈ యొక్క బ్రిడ్జ్ని ఈ యొక్క ట్రైన్ అనేది దాటుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఇంకా దీని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఈ యొక్క మెథడ్ అనేది. 5th ప్రాబ్లం, ఏ 120 meters long train crosses a platform length of 80 meters in 20 seconds. In what time for the train to cross a man standing on a platform? చూడండి, crosses a platform అన్నాడు. కేస్ 1 ఏమో ప్లాట్ఫామ్ అంటున్నాడు, కేస్ 2 ఏమంటున్నాడు? టైం టు క్రాస్ ఏ మ్యాన్ అంటున్నాడు. అంటే అక్కడ ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో చూడండి, ప్లాట్ఫామ్ ఎంత ఉంది ఇక్కడ? 120 meters లాంగ్ ట్రైన్ లెంత్ ఉంది ఇక్కడ. ట్రైన్ లెంత్ ఎంత? 120 meters ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ఏ డిస్టెన్స్ కవర్ చేయాలి? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఎంత ఉంది? 80 meters. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 200 meters. సో ఈ యొక్క 200 meters దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? 20 seconds. సో ఈ యొక్క 200 meters దాటడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ కేసులో 20 secondsలో ఈ యొక్క ట్రైన్ అనేది 200 meters డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. సో ఇంకా మ్యాన్ని దాటడానికి ఆ యొక్క ట్రైన్కి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో మ్యాన్ని దాటాలి అంటే ట్రైన్ అనేది ఏ యొక్క లెంత్ని కవర్ చేయాలి? ట్రైన్ యొక్క లెంత్ని మాత్రమే కవర్ చేయాలి. సో ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ? సో ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది? 120 meters. సో అంటే ఈ యొక్క 120 meters మాత్రమే దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఈ యొక్క మ్యాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే అదే కదా మనకి ఆన్సర్. సో చూడండి, 200 metersని 20 secondsలో పోతుంది అంటే డివైడెడ్ బై 10 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా డివైడెడ్ బై 10 చేద్దాం, పోయేదేముంది? సో ఇక్కడ కూడా డివైడెడ్ బై 10 చేద్దాం. 120 meters వెళ్ళడానికి డివైడెడ్ బై 10 చేసాము అంటే ఇక్కడ వచ్చేది 12 seconds కదా. ఇదే కదా మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో ఈ యొక్క మ్యాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటే 12 seconds టైం పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క 2 cases కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క మెథడ్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తే ఈజీగా ఈ యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 6. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h crosses a platform length of 120 meters in 23 seconds. How much time it will take to cross an electrical pole అన్నాడు. సో చూడండి, ఈ యొక్క ప్రాబ్లంలో కూడా మనకి 2 cases కాంబినేషన్ అడిగాడు. కేస్ 1 అండ్ కేస్ 2 యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క ప్రాబ్లంలో చూస్తున్నాం. సో చూడండి, స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? 72 km/h ఇచ్చాడు. 72 km/h అనేది ఇచ్చాడు. సో స్పీడ్ అనేది ఈ యొక్క ట్రైన్స్లో మనకి km/hలో పనికిరాదు. ఎందుకు అంటే ఈ యొక్క ట్రైన్ లెంత్ కానీ ప్లాట్ఫామ్ లెంత్ కానీ మనకి మీటర్స్లోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్పీడ్ని మనం మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ యొక్క km/hని మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు 18 అనేది 4 times క్యాన్సిల్ అయితే సో 4 5 20 మీటర్/సెకండ్ అనేది ఈ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ఏమేమి అడిగాడు? ప్లాట్ఫామ్ని దాటుతుంది అంటున్నాడు. సో ప్లాట్ఫామ్ని దాటుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ కేస్ ఏమంటున్నాడు? ప్లాట్ఫామ్. సో ఫస్ట్ కేస్ ఏమి? ప్లాట్ఫామ్. సెకండ్ కేస్ ఏమి? సో సెకండ్ కేస్ ఏమంటున్నాడు? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు క్రాస్ అన్ ఎలక్ట్రికల్ పోల్. సో పోల్ని దాటడానికి ఇంకొక కేసు అంటున్నాడు. సో 2 cases ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ఆ ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్
ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అనేది ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ అనేది మనకి ఎంత అని మెన్షన్ చేశాడు, 120 మీటర్స్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో 120 మీటర్స్ ప్లస్ ట్రైన్ లెంత్. సో ట్రైన్ లెంత్ ఎంత అనేది మనకు తెలియదు, కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందంట, 23 సెకండ్స్ అన్నాడు. సో 23 సెకండ్స్లో ఈ యొక్క ప్లాట్ఫామ్ని ట్రైన్ అనేది దాటి వెళ్తుంది. సో అదే ట్రైన్ అనేది ఈ యొక్క పోల్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్. ప్లాట్ఫామ్ లెంత్ ఏమో 120 మీటర్స్ ఉంది, ట్రైన్ లెంత్ అనేది తెలియదు. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ దాటడానికి 23 సెకండ్స్ టైం పడుతుంది. సో అదే ఈ యొక్క పోల్ని దాటడానికి ఎంత టైం పడుతుంది, సో ఈ యొక్క పోల్ని దాటాలి అంటే ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే కవర్ చేయాలి. ఈ యొక్క ట్రైన్ లెంత్ మాత్రమే కవర్ చేసే టైం అనేది ఫైండ్ అవుట్ చేస్తే అదే కదా టైం టేకెన్ టు క్రాస్ ఏ పోల్ అనేది. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ స్పీడ్ అనేది ఎంత ఉంది, 20 మీటర్ పర్ సెకండ్ ఉంది. అంటే 1 సెకండ్కి ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది, 20 మీటర్స్. సో 1 సెకండ్కి 20 మీటర్స్ అంటే ఇక్కడున్న 120 మీటర్స్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 6 సెకండ్స్. సో ఈ యొక్క 120 మీటర్స్ని క్రాస్ చేయడానికి 6 సెకండ్స్ పడుతుంది. ఎప్పుడు 1 సెకండ్కి 20 మీటర్స్ అయితే 120 మీటర్స్ని దాటడానికి 6 సెకండ్స్ టైం పడుతుంది. ప్లస్ ఇక్కడ ట్రైన్కి ఎంత టైం అనేది తెలియదు, టోటల్గా ఎంత ఉంది ఇక్కడ 23 సెకండ్స్. సో ఈ యొక్క 23 సెకండ్స్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఆ ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ 17 సెకండ్స్ పడుతుంది. ఈ యొక్క 17 సెకండ్స్ పడితేనే కదా 17 + 6 = 23 అవుతుంది. సో ఈ యొక్క పోల్ని దాటడానికి ట్రైన్ లెంత్ దాటితే సరిపోతుంది కదా. ఈ యొక్క ట్రైన్ లెంత్ దాటడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ 17 సెకండ్స్. సో ఇదే మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఏం లేదు, ఇక్కడ స్పీడ్ అనేది ఎంత, 20 మీటర్ పర్ సెకండ్. 20 మీటర్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్కి 20 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడున్న ప్లాట్ఫామ్ లెంత్ 120 మీటర్స్ని క్రాస్ చేయడానికి 6 సెకండ్స్ పడుతుంది. 6 సెకండ్స్ పడుతుంది అంటే ఇక్కడ ట్రైన్ లెంత్ని క్రాస్ చేయడానికి 17 సెకండ్స్ పడితేనే కదా ఇక్కడ 23 సెకండ్స్ అవుతుంది. సో ఈ యొక్క ట్రైన్ లెంత్ని దాటడానికి 17 సెకండ్స్ పడుతుంది అంటే ఈ యొక్క ట్రైన్ అనేది పోల్ని దాటాలి అంటే ఈ యొక్క ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి. ఆ యొక్క ట్రైన్ లెంత్ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది, ఇక్కడ 17 సెకండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఆ యొక్క పోల్ని దాటడానికి ట్రైన్కి ఎంత టైం పడుతుంది, 17 సెకండ్స్ టైం అనేది పడుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సెవెంత్ వన్, ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ఏ సెర్టైన్ స్పీడ్ క్రాసెస్ ఏ ఎలక్ట్రికల్ పోల్ అండ్ 264 meters long bridge in 8 seconds and 20 seconds respectively. Find the length of a train. సో చూడండి ఏమంటున్నాడు, సో ఇక్కడ 2 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో 2 డిఫరెంట్ కేసెస్ అవేమి, ఒకటి పోల్, సో ఒకటి ఎలక్ట్రికల్ పోల్ని దాటుతుంది అంటున్నాడు. నెక్స్ట్ బ్రిడ్జ్ని కూడా ఆ యొక్క ట్రైన్ సేమ్ ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది అంటున్నాడు. సో ఈ యొక్క పోల్ని దాటడానికి, సో ఈ యొక్క పోల్ని దాటాలి అంటే ఆ యొక్క ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, ఆ యొక్క ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి. ఎంత టైంలో అంటున్నాడు, సో చూడండి ఎంత టైంలో ఈ యొక్క పోల్ని దాటుతుంది అంటున్నాడు. సో 8 సెకండ్స్లో ఈ యొక్క పోల్ని క్రాస్ చేస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది కదా. ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మొత్తానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, 20 సెకండ్స్ పడుతుంది అంటున్నాడు. 20 సెకండ్స్లో ఈ యొక్క బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ కూడా ఇచ్చాడు. బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, 264 మీటర్స్ ఇచ్చాడు, = 20 సెకండ్స్. సో ఈ యొక్క బ్రిడ్జ్ని దాటడానికి 20 సెకండ్స్ పడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రైన్ లెంత్ని దాటడానికి 8 సెకండ్స్ పడుతుంది. ఈ యొక్క ట్రైన్ లెంత్ని దాటడానికి ఎంత టైం పడుతుంది, 8 సెకండ్స్ పడుతుంది. సో టోటల్గా మనకి ఎంత ఉంది, ఇక్కడ 20 సెకండ్స్ పట్టింది బ్రిడ్జ్ని దాటడానికి. ఈ యొక్క మిగిలిన ఈ టైం అనేది దేనివల్ల ఆ టైం అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి, ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ వల్లనే కదా. సో ఈ యొక్క బ్రిడ్జ్ వల్ల ఈ యొక్క డిస్టెన్స్ 264 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం అనేది పట్టింది, ఇక్కడ 20 - 8 ఎంత, 12 సెకండ్స్. సో ఈ యొక్క 12 సెకండ్స్లో, సో చూడండి ఇప్పుడు ఈ యొక్క 12 సెకండ్స్లో 264 మీటర్స్ అనేది క్రాస్ చేస్తుంది. సో మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అన్నాడు. సో ట్రైన్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఈ యొక్క 8 సెకండ్స్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ యొక్క 12 అనేది చూడండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో, 12 × 2 = 24, ఇక్కడ 2 మిగులుతుంది. సో ఇంటూ 22 అంటే 12ని 264 రావాలి అంటే 22తో మల్టిప్లై చేయాలి. సో అదే 12 సెకండ్స్లో 264 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే ఈ యొక్క 8 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో 8 సెకండ్స్ ఇది ఈ వాల్యూ రావాలి అన్నా కూడా మనం 22తో మల్టిప్లై చేయాలి.
సో 2 8 16. సో అగైన్ 2 8 16 ప్లస్ 1 17. సో 176 మీటర్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 8 సెకండ్స్లో 176 మీటర్స్ అనేది ఆ యొక్క ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఈ యొక్క 8 సెకండ్స్లో ట్రైన్ లెంత్ కదా ట్రావెల్ చేస్తుంది. ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యొక్క ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 176 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 8. A man standing on a railway bridge which is 180 meters long. He finds that train crosses the bridge in 20 seconds and himself in 8 seconds. Find the length of a train and speed of a train. So చూడండి ఏం అడుగుతున్నాడు? A man standing on a railway bridge which is 180 meters long అంటున్నాడు. అంటే ఒక బ్రిడ్జ్ మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. సో 180 మీటర్స్ లాంగ్ ఉన్న ట్రైన్ ఏమో ఆ బ్రిడ్జిని దాటడానికి 20 సెకండ్స్ టైం పడితే సో ఆ యొక్క వ్యక్తిని దాటడానికి 8 సెకండ్స్ టైం పడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆ యొక్క ట్రైన్ యొక్క లెంత్ మరియు ఆ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి రెండు కేసెస్లో ఈ యొక్క ట్రైన్ జర్నీ అనేది ఉంటుంది. సో ఒకటి ఏమి, ఈ యొక్క మ్యాన్ని దాటడానికి ఒక కేసు ఉంది, ఈ యొక్క బ్రిడ్జిని దాటడానికి ఇంకొక కేసు ఉందన్నమాట. ఈ యొక్క మ్యాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఈ యొక్క మ్యాన్ని దాటాలి అంటే ఆ యొక్క ట్రైన్ లెంత్ని మాత్రమే కదా దాటాలి. ఆ యొక్క మ్యాన్ని దాటి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? 8 సెకండ్స్ పడుతుంది అంటున్నాడు. సో అదే ఈ యొక్క బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? 20 సెకండ్స్ పడుతుంది అంటున్నాడు. సో అంటే ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ అనేది మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు? 180 మీటర్స్ ఇచ్చాడు. అంటే బ్రిడ్జిని దాటాలి అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది దాటాలి. సో ఈ రెండింటిని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? 20 సెకండ్స్ అంటున్నాడు. 20 సెకండ్స్ అంటున్నాడు అంటే ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ అనేది మనకి ఇచ్చాడు కదా, అక్కడ 180 మీటర్స్ అనేది బ్రిడ్జ్ లెంత్ ఇచ్చాడు. 180 మీటర్స్ అనేది బ్రిడ్జ్ లెంత్. సో ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రైన్ లెంత్ దాటడానికి 8 సెకండ్స్ తీసుకుంటుంది అంటే ఈ యొక్క ట్రైన్ లెంత్ దాటడానికి ఎంత సెకండ్స్ తీసుకుంటుందంట? 8 సెకండ్స్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ టోటల్ ఎంత సెకండ్స్ ఉన్నాయి? 20 సెకండ్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క ఎక్స్ట్రా బ్రిడ్జ్ లెంత్ని దాటడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ 20కి 8కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 12 సెకండ్స్. సో ఈ యొక్క 12 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సో ఈ యొక్క 12 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది? సో 12 సెకండ్స్లో 180 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ట్రైన్ అనేది. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అనేది ఎంత వస్తుంది? సో ట్రైన్ లెంత్ అనేది ఇక్కడ ఎంత వస్తుంది? 8 సెకండ్స్లో ట్రైన్ లెంత్ 8 సెకండ్స్కి ఫైండ్ అవుట్ చేస్తే అదే కదా మనకి ట్రైన్ లెంత్ వస్తుంది. సో ఇప్పుడు 8 సెకండ్స్కి ఎంత వస్తుందో చూడండి ఒకసారి. సో 12 అనేది 180తో పోవాలి అంటే ఎంతతో క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 12 10s 120 15 ఇంటూ 15. సో ఇంటూ 15 చేస్తుంటే ఇక్కడ 12 అనేది 180 అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఇంటూ 15 చేస్తేనే కదా వచ్చేది. సో ఇంటూ 15 15 8 ఎంత? 15 8 120. సో 15 8 ఎంత? 120 మీటర్స్ అనేది 8 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో ఈ యొక్క 8 సెకండ్స్లో ట్రైన్ లెంత్ క్రాస్ చేస్తుంది కదా, ఆ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఇప్పుడు ఎంత అవుతుంది? 120 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అనేది ఎలా వస్తుంది? సో ఇక్కడ ట్రైన్ లెంత్ ఉంది, ఈ యొక్క టైం ఉంది. సో ఇప్పుడు స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది ఎంత? ఇక్కడ 120 మీటర్స్ డివైడెడ్ బై టైం ఎంత? 8 సెకండ్స్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి ఎంతతో క్యాన్సిల్ అవుతుందో. సో 8 అనేది ఇక్కడ 15 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 15 8 ఎంత? 15 8 120 కదా. సో ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ ఉంది, కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18 డివైడెడ్ బై 5 అవుతుంది అనమాట. 5 3 15. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 54 కిలోమీటర్ పర్ అవర్. సో స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 54 కిలోమీటర్ పర్ అవర్ అండ్ లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి 8th ప్రాబ్లం. నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. 9th వన్ క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 9. A train crosses an electrical pole in 12 seconds. The length of a train is 60 meters, less it have crosses a 500 meters long platform in 28 seconds. So what is the length of a train అన్నాడు. సో చూడండి ఇక్కడ కూడా 2 కేసెస్ ఉన్నాయి. సో ఒకటేమి పోల్. సో ఒకటి పోల్ని క్రాస్ చేస్తూ పోతుంది, నెక్స్ట్ ఇంకోటేమి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తూ పోతుంది.
సో కేస్ 1లో ఏమో పోల్ని క్రాస్ చేస్తూ పోతుంది, సెకండ్ వన్ ఏమి ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తూ పోతుంది. సో పోల్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అంటున్నాడు, 12 సెకండ్స్. సో పోల్ని క్రాస్ చేయాలి అంటే ఆ యొక్క ట్రైన్ అనేది ఏ యొక్క డిస్టెన్స్ని కవర్ చేయాలి, ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి అంటే ఎంత టైం పట్టింది అంటున్నాడు అక్కడ, 12 సెకండ్స్. ఈ యొక్క 12 సెకండ్స్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇంకా ఏమంటున్నాడు, ఆ యొక్క ట్రైన్ లెంత్ అనేది బ్రిడ్జ్ లెంత్ కన్నా 60 మీటర్స్ తక్కువ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ట్రైన్ లెంత్ -60 ప్లస్, సో ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ కన్నా 60 మీటర్స్ తక్కువ అంటున్నాడు. నెక్స్ట్ బ్రిడ్జ్ లెంత్ ఇలా రాసుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అంటున్నాడు, 28 సెకండ్స్లో ఈ యొక్క బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది అంటున్నాడు, 28 సెకండ్స్. సో ఇప్పుడు చూడండి ట్రైన్ లెంత్ అనేది మనకు తెలియదు, బ్రిడ్జ్ లెంత్ అనేది తెలుసు. బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఉంది అక్కడ, 500 మీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం ట్రైన్ లెంత్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేసుకొని బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఉంది అక్కడ, 500 మీటర్స్ అని మెన్షన్ చేశాడు కదా. ఈ యొక్క 500 మీటర్స్లోంచి ఈ యొక్క 60 మీటర్స్ అనేది మైనస్ చేద్దాం. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ ప్లస్ 440 మీటర్స్ వస్తుంది. సో ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ ఏమో 500 మీటర్స్ ఉంది కాబట్టి ఈ యొక్క 500 మీటర్స్ నుంచి ఈ యొక్క 60 అనేది మైనస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ ప్లస్ 440 మీటర్స్ దాటడానికి ఎంత టైం పట్టింది అంటున్నాడు, 28 సెకండ్స్ పట్టిందంట. సో ఈ యొక్క 28 సెకండ్స్ పట్టింది అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ యొక్క ట్రైన్ లెంత్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది, 12 సెకండ్స్ పట్టింది. అంటే ఈ యొక్క ట్రైన్ లెంత్ని దాటడానికి ఎంత టైం పట్టింది, 12 సెకండ్స్ పట్టింది. ఇక్కడ టోటల్ ఏమో 28 సెకండ్స్ పడుతుంది. 28 సెకండ్స్ టైం అనేది మనకి ఇక్కడ టోటల్ టైం అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ మిగిలిన ఈ టైం అనేది ఏ యొక్క డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఆ యొక్క ట్రైన్ అనేది తీసుకుంటుంది అంటే ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్, ఈ యొక్క 440 మీటర్స్, సారీ బ్రిడ్జ్ లెంత్ కాదు, ఈ యొక్క 440 మీటర్స్ని కవర్ చేయడానికి మిగిలిన ఈ యొక్క 16 సెకండ్స్ టైం అనేది తీసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ అనేది రాసుకోవచ్చు కదా. 16 సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 440 మీటర్స్ అనేది ఈ యొక్క ట్రైన్ అనేది డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిందేమి, ఈ యొక్క ట్రైన్ లెంత్ కదా. సో ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 16 సెకండ్స్లో 440 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది అంటే ఈ యొక్క 12 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది అంటే అదే కదా మనకి ట్రైన్ లెంత్ వస్తుంది. సో ఇప్పుడు 16 సెకండ్స్ అనేది 440 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది అంటే, సో చూడండి 16తో క్యాన్సల్ అవుతుందేమో చూద్దాం. చూడండి సో 16తో క్యాన్సల్ అవ్వదు కాబట్టి 4తో క్యాన్సల్ చేసుకుందాం. సో ఇక్కడ 4తో క్యాన్సల్ చేద్దాం, 4 4 4 11 అంటే ఇక్కడ 4 ఉంది అంటే 4 పార్ట్స్ అనేది 110 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏమి, 12 సెకండ్స్ కదా. 12 సెకండ్స్ అంటే ఇక్కడ చూడండి 4ని ఇంటూ 3 చేసుకుందాం. సో ఇక్కడ 4ని ఇంటూ 3 చేసుకుంటే 12 సెకండ్స్ వస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం ఇంటూ 3 చేసుకుంటే కనుక మనకి ఈ యొక్క మీటర్స్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ 4 పార్ట్స్ అనేది 4 పార్ట్స్ అనేది 110 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది అంటే 12 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవ్వాలి అంటే ఈ యొక్క 4ని ఇంటూ 3 చేసుకుంటే ఇక్కడ 12 వస్తుంది కదా. సో ఇక్కడ కూడా 110ని 3 టైమ్స్ చేస్తే వచ్చేదే కదా మనకి 12 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో 110 ఇంటూ 3 ఎంత, 330 మీటర్స్. సో 330 మీటర్స్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ యొక్క 12 సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ లెంత్ మాత్రమే కవర్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 330 మీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది ట్రైన్ లెంత్. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 330 మీటర్స్. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. టైమ్ టేకెన్ బై ఎ ట్రైన్ వెన్ ట్రావెలింగ్ at 72 km/h టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఈజ్ 6 times ద టైమ్ టేకెన్ బై ఇట్ వెన్ ట్రావెలింగ్ at 126 km/h టు క్రాస్ an ఎలక్ట్రికల్ పోల్ అన్నాడు. సో వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియోస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ టు ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్. లెంత్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్కి లెంత్ ఆఫ్ ఏ ట్రైన్కి ఉన్న లెన్స్ యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం రేషియో మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మనం అక్కడ ఇచ్చిన స్పీడ్స్ అండ్ టైమ్స్ రేషియో అనేది యూస్ చేసి ఆ యొక్క లెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి స్పీడ్స్ అనేది ఎలా ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్. సో చూడండి ప్లాట్ఫామ్ అనేది ఒక రేషియోగా తీసుకుందాం. సో ఇంకొకటి ఎలా తీసుకుందాం, సో పోల్ని దాటేటప్పుడు దాని యొక్క స్పీడ్ అండ్ టైం రేషియో అనేది తీసుకుందాం. సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్ అనేది ఎంత ఇచ్చాడు, 72 km/h ఇచ్చాడు. So while train crossing a pole, the speed of a train is అనేది ఎంత ఇచ్చాడు, 126 km/h అనేది ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం. సో చూడండి దీన్ని ఫస్ట్ క్యాన్సల్ చేసుకుందాం, సింప్లిఫై చేసుకుందాం. చూడండి సో 12 6 72 ఈజ్ 2. ఇక్కడేమో 6 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 6 2 6 1. సో ఇప్పుడు మళ్ళీ 3తో క్యాన్సల్ అవుతుంది కదా. సో 3 4 12,
అగైన్ ఇక్కడ 3 7s 21. సో ఇది మనకి స్పీడ్స్ యొక్క రేషియో అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైమ్స్ యొక్క రేషియో కూడా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సో టైమ్స్ యొక్క రేషియో అనేది ఎలా ఇచ్చాడో చూడండి, 6:1 లాగా ఇచ్చాడు. ఏమన్నాడు? 6 times ద టైం టేకెన్ అంటున్నాడు. 6 times ద టైం టేకెన్ వెన్ కంపేర్డ్ విత్ పోల్ అంటున్నాడు. అంటే 6:1గా దాని యొక్క టైమ్స్ రేషియో అనేది రాసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ అనేది ఎలా ఉంది? డిస్టెన్సెస్లో ఉంది. సో డిస్టెన్స్ యొక్క ఫార్ములా మనకి ఏమి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇప్పుడు ఈ రెండింటి రేషియోస్ అనేది యూస్ చేసుకొని ఈ యొక్క డిస్టెన్స్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి 4 6 24. ఎందుకు చేస్తున్నాను మల్టిప్లికేషన్? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, స్పీడ్ ఇంటూ టైం. 4 6 24 ఇష్టు 7:1 ఎంత? 7 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ కాదు. సో ఎందుకు అంటే మనకు అడిగింది అక్కడేమి? రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ టు ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అన్నాడు. ఇక్కడ కానీ పోల్ని దాటడానికి ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేసింది అని వస్తుంది. అంటే ఇది మనకి ఏమవుతుంది? ఇక్కడ ట్రైన్ లెంత్ అవుతుంది. ట్రైన్ లెంత్ అనేది మనకి 7 parts ఉంది, కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ రావట్లా మనకి. ఈ యొక్క ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి ఇక్కడ ట్రైన్ లెంత్ కవర్ చేస్తుంది, ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా కవర్ చేస్తుంది. అంటే ప్లాట్ఫామ్ని దాటడానికి మనకి ట్రైన్ లెంత్ కవర్ చేయాలి, ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా కవర్ చేయాలి. క్వశ్చన్లో మనకి ఏమడిగాడు? ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంత్కి ఆ యొక్క ట్రైన్ లెంత్కి మాత్రమే రేషియో అడిగాడు. సో ఇప్పుడు మనకి ఓన్లీ ప్లాట్ఫామ్ లెంత్ కావాలి అంటే ఈ యొక్క ట్రైన్ లెంత్ మైనస్ చేసాము అంటే వచ్చేదే కదా మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో రిక్వైర్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో 24 - 7. సో ఈ యొక్క 24 అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్లోంచి ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది మైనస్ చేస్తున్నా. ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది మైనస్ చేస్తున్నాను అంటే 24 - 7 ఎంత? 17:7. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 24:7 వచ్చింది కదా, అదే ఆన్సర్ అని చెప్పి పెట్టేద్దాము అని అనుకున్నారంటే సో మల్టిపుల్ చాయిస్లో ఇది కూడా ఇస్తాడు, సో అది కూడా ఇస్తాడు, కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ పెట్టేస్తాం. సో అది కాదు మనకి ఆన్సర్. మనకి ఆన్సర్ ఏమి? ఇక్కడ రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ టు ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అడిగాడు. సో అప్పుడు మనం జాగ్రత్త తీసుకొని ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది మైనస్ చేస్తేనే ఆ యొక్క రేషియో అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11 చూడండి ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h and crosses a pole in 14 seconds. In how much time it will a man cross a stationary train when he is running at a speed of 7 km/h అని అంటున్నాడు. సో ఆ యొక్క ట్రైన్ అనేది 50 km/h స్పీడ్తో వెళ్తే ఆ యొక్క పోల్ని క్రాస్ చేయడానికి 14 seconds పడుతుంది అంటున్నాడు. సో అదే కానీ ఆ ట్రైన్ అనేది స్టేషనరీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి 7 km/h స్పీడ్తో రన్నింగ్ చేస్తూ ఆ యొక్క ట్రైన్ని ఎంత టైంలో ఆ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ చేస్తాడో అని అడుగుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం దేనికి ఈక్వేట్ చేసుకోవాలి? సో ఈ యొక్క డిస్టెన్స్కి ఈక్వేట్ చేసుకుందాం. సో డిస్టెన్స్ d1 = d2 అలా ఈక్వేట్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి స్పీడ్ ఇక్కడ చూడండి, ఈ యొక్క మ్యాన్ అనేది పోల్ని దాటడానికి ఎంత టైం పడుతుంది, సో ఈ యొక్క మ్యాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అనేది ఈక్వేట్ చేసుకుందాం. డిస్టెన్స్ అనేది ఈక్వేట్ చేసుకుందాం. సో పోల్ని దాటడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, ఆ యొక్క మ్యాన్ని దాటడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి అనేది ఈక్వల్ చేసుకుందాం. సో ఎందుకు ఈ యొక్క రెండు డిస్టెన్స్ అనేది ఈక్వల్ చేసుకుంటున్నాం? సో ఈ యొక్క పోల్ని ట్రైన్ దాటాలి అన్న ఆ యొక్క ట్రైన్ లెంతే కవర్ చేయాలి. ఏం కవర్ చేయాలి? ట్రైన్ లెంతే కవర్ చేయాలి. అదే యొక్క మ్యాన్ అనేది ట్రైన్ని కవర్ చేయాలన్నా ఈ యొక్క ట్రైన్ లెంతే కవర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ యొక్క డిస్టెన్సెస్కి ఈక్వేట్ చేసుకుంటున్నా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇక్కడ కూడా స్పీడ్ ఇంటూ టైం. సో ఈ యొక్క చిన్న లాజిక్ అనేది యూస్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ పోల్. సో పోల్ని క్రాస్ చేసేటప్పుడు ఆ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎంత అంటున్నాడు? 54 km/h అని అంటున్నాడు. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్లోకి కావాలి కదా. సో మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే 5/18తో మల్టిప్లై చేసుకోవాలి ఇంటూ టైం ఉంది కదా. సో ఆ యొక్క పోల్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? 14 seconds టైం అనేది తీసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్. స్పీడ్, సో ఇక్కడ మ్యాన్ యొక్క స్పీడ్ అనేది ఇక్కడ తీసుకుందాం. మ్యాన్ యొక్క స్పీడ్ అనేది ఎంత? 7 km/h. కిలోమీటర్/ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఆ యొక్క మ్యాన్ అనేది ఆ యొక్క ట్రైన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఈ యొక్క టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యొక్క టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ యొక్క టైం అనేది ఇలానే తీసుకుందాం, యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క 5/18 అనేది ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 5/18తో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 అనేది 2 times క్యాన్సిల్ అయితే సో ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన వాల్యూస్ అనేది ఏమో ఉన్నాయి? 54 × 2 ఈజ్ ఈక్వల్ టు 108.
టైం కాబట్టి సెకండ్స్. సో 108 సెకండ్స్ అనేది ఆ యొక్క మ్యాన్ ఆ యొక్క ట్రైన్ లెంత్ ని కవర్ చేయడానికి పట్టే టైం అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A train crosses a tunnel of 162 meters and 120 meters long bridge in 18 seconds and 15 seconds respectively. Find the length of a train అన్నాడు. సో సింపుల్ గా ఉంది క్వశ్చన్ చూడడానికి, కానీ ఈ యొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి చూడండి ఎన్ని స్టెప్స్ వస్తాయో. సో చూడండి టనల్. సో టనల్ ని దాటుతున్నాడు అంటే సో టనల్. సో చూడండి ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ కేసులో టనల్ అంటున్నాడు, సెకండ్ కేసులో ఏమంటున్నాడు, బ్రిడ్జ్ ని దాటుతుంది అంటున్నాడు. సో బ్రిడ్జ్ ఒకటి టనల్ ఒకటిగా తీసుకుందాం. సో బ్రిడ్జ్ ని దాటడానికి సో ఏమేమి క్రాస్ చేయాలి, ట్రైన్ యొక్క లెంత్ క్రాస్ చేయాలి ప్లస్ టనల్ యొక్క లెంత్ కూడా క్రాస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి అంటే ట్రైన్ యొక్క లెంత్ దాటాలి ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా దాటాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ అనేది మనకు తెలీదు. సో ట్రైన్ లెంత్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ట్రైన్ లెంత్ గానే తీసుకుంటున్నా. ప్లస్ టనల్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, 162 మీటర్స్ ఇచ్చాడు. ట్రైన్ లెంత్ ఇక్కడ కూడా తెలియదు కాబట్టి సేమ్ ట్రైన్ లెంత్ తీసుకుంటున్నాను. ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ 120 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి 120 మీటర్స్ కి ఈక్వేట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఈ యొక్క టన్నల్ ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, 18 సెకండ్స్ పడుతుంది. సో ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది, 15 సెకండ్స్ టైం అనేది పట్టింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ రెండింటి ఈక్వేషన్స్ లో ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది కామన్ ఉంది కదా, ఈ యొక్క ట్రైన్ లెంత్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ మాదిరి ఫామ్ చేసుకుంటే ఈ యొక్క 162 లోంచి 120 మైనస్ చేసామంటే వచ్చేది ఏమి, ఇక్కడ 42 మీటర్స్. సో ఈ యొక్క 42 మీటర్స్ అనేది ఈ యొక్క ఏమి డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ 3 సెకండ్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ సాల్వింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది వెళ్ళిపోతాయి. సో 162 లోంచి 120 అనేది మైనస్ చేసామంటే 42 మీటర్స్ వస్తుంది. సో అది ఎంత టైం డిఫరెన్స్ అనేది వస్తుంది, 3 సెకండ్స్ టైం డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 42 మీటర్స్ అనేది 3 సెకండ్స్ టైం డిఫరెన్స్ వస్తే సో ఇప్పుడు ఈ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. స్పీడ్ అనేది ఎంత వస్తుంది, ఈ యొక్క 1 సెకండ్ కి ఫైండ్ అవుట్ చేసామంటే అదే కదా మనకి 3 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 1 = 3, 3 4 = 12. అంటే 1 సెకండ్ లో 14 మీటర్స్ అనేది ఈ యొక్క ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ అన్నాడు. సో లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ అంటున్నాడు అంటే ఈ యొక్క 1 సెకండ్ లో 14 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ యొక్క 18 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి 1 సెకండ్ లో 14 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తే ఈ యొక్క 18 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏం చేయాలి, 1 × 14 చేయాలి. సో ఇక్కడ 18 × 14 చేయాల్సి వస్తుంది. సో 18 × 14 వాల్యూ ఎంతో చూడండి. సో 14 8 ఎంత, లేకపోతే 18 10 180. సో 18 4 ఎంత వాల్యూ అనేది 72. 18 4 72. సో 2 ఇక్కడేమో 15 252. సో 252 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో 18 సెకండ్స్ లో 252 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ ఎంత పడుతుంది, 18 సెకండ్స్ లో 252 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ 162 మీటర్స్ అనేది ఈ యొక్క టన్నల్ లెంత్ అవుతుంది. ఈ యొక్క టన్నల్ లెంత్ ఎంత, 162 మీటర్స్. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ అనేది ఎంత వస్తుంది, సో ట్రైన్ లెంత్ అనేది ఎంత వస్తుందో చూడండి. సో ట్రైన్ లెంత్, సో ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ట్రైన్ లెంత్ ప్లస్ ఇక్కడ వాల్యూ అనేది ఎంత ఉంది, 252 మీటర్స్. సో టోటల్ ఎంత ఉంది, ఇది ఈ యొక్క ట్రైన్ లెంత్ ప్లస్ 162 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత ఇక్కడ 252 మీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 18 సెకండ్స్ ప్లేస్ లో 252 మీటర్స్ అనేది తీసుకున్నా. ఎందుకంటే ఈ యొక్క 18 సెకండ్స్ లో 252 మీటర్స్ అనేది ఆ యొక్క ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 252 మైనస్ 162 విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 మీటర్స్. సో ట్రైన్ లెంత్ అనేది ఎంత వచ్చింది, ఇక్కడ 90 మీటర్స్ అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ అన్నాడు కాబట్టి సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 90 మీటర్స్ అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో దీంతో మనకి ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రైన్స్ యొక్క చాప్టర్ లో ఉన్న సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోస్ లో మనం రిలేటివ్ స్పీడ్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.